ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్నవారు మీ వెనక్కి తిరగాలంటే వారి యొక్క ఫోటో మీ దగ్గర ఉంటే చాలు. మీరు ఎవరినైనా సరే మీ మాట వినేలా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మీకోసం పిచ్చివాళ్ళు అయిపోతారనమాట. పగలు రాత్రి మనసులో మీ గురించి ఆలోచిస్తారు. మీకోసమే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. మీకు ఎలా కావాలంటే వారిని అలా మార్చుకోవచ్చు. అంటే మంచిగానే. అయితే ఈరోజు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీ బంధం అనేది అంటే గొడవలు వచ్చి విడిపోయి ఉన్నారు కదా, ఆ గొడవల్లో ఉన్న అసలు టైం ఇవ్వకపోయినా, మీ వాల్యూ ఎంతవరకు తెలియకపోయినా సరే ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారం. అయితే అది వైట్ స్పెల్. అంటే ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది కలిగించవు. మీ లైఫ్లో ఏదైనా సరే తొందరగా యాక్టివేట్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే, తొందరగా ఇలాంటివి చేయడం వల్ల తొందరగా జరుగుతాయి. బ్లాక్ మ్యాజిక్ లాంటివి కాదు. ఇతరులు ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని హర్ట్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. కానీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయకుండా ఉండడానికి వైట్ స్పెల్ని యూజ్ చేయడం వల్ల ఏదైనా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఎదుటి వారికి హాని చేయకండి. వారు చేసిన కర్మలకి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు కదా. మీరు వారికి చెడు జరగాలని ఎప్పుడు కూడా కోరుకొని వారిపై ఏవేవో ప్రయోగాలు చేస్తే వారికి హాని చేయవద్దు. మీ లైఫ్ని మీరు అందంగా మార్చుకోవడానికి మీ టైం అంతా కూడా స్పెండ్ చేయండి. మీ లైఫ్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికోసం ఏ వస్తువులు కావాలంటే, ఏదైనా ఒక మొక్క కావాలన్నా ఏదైనా ఒక మొక్కను తెచ్చుకోండి అనమాట. ఒక కొత్త మొక్కను తెచ్చుకోవాలి. ఇంట్లో ఉంటాయి కదా, అవి వద్దు. ఏదైనా కొత్త మొక్కనే తెచ్చుకోండి. మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో వారి ఫోటో ఉంటే మంచిది. ఫోటో లేకపోతే ఒక పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతోనే పేపర్ మీద వారి పేరుని రాయండి. మీరు ఇంకా రెడ్ కలర్ కొవ్వొత్తు ఒక్కటే ఆ దారం, ఒక దారం కావాలన్నమాట. అయితే ఈ 4 వస్తువులు చెప్పాను కదా, అది టెక్నిక్ కోసం తప్పకుండా కావాలి. మీరు ఈ పరిహారం ఏ రోజైనా సరే స్టార్ట్ చేయవచ్చు. ఏం చేయాలంటే, ఒక చిన్న కుండీతో ఉన్న మొక్కను తీసుకోవాలి. మీరు ఆ మొక్కని కుండీతో కొన్నారు కదా, దాని నుంచి మొక్కను తీసివేయండి. ఆ కుండీలో మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలని కోరుకుంటున్నారో వారి ఫోటోను తీసుకోండి. వారి ఫోటోకి ఎరుపు రంగు దారంతో కట్టండి. ఎరుపు రంగు క్యాండిల్ని వెలిగించండి. కొవ్వొత్తి వేడి జాలిమి వస్తుంటే వాటిని తీసి పరేయండి. మీరు ఒక్కొక్క పాజిటివ్ ఆలోచనతో ఉండండి. మీరు ఎవరినైతే కోరుకున్నారో వారు నా మాట వింటున్నారు, మేము వారితో చాలా సంతోషంగా ఉంటున్నాము, వారిని నేను ఎలా కోరుకుంటున్నానో అలాగే ఎదుటి వారు చేస్తున్నట్టుగా మీరు భావం చేయాలన్నమాట. నా మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు, నేనంటే చాలా ఇష్టంగా ఉన్నాము, మేమిద్దరం చాలా వాల్యూగా ఒకరి విలువ ఒకరు తెలుసుకొని అర్థం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు పాజిటివ్గా మీరు ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఆ ఫోటో కుండీలో పెట్టేటప్పుడు మీరు ఇదంతా కూడా పాజిటివ్గా ఊహించుకోండి అనమాట. నెగిటివ్ అంతా కూడా బయట పంపించండి. మీరు ఏదైతే పాజిటివ్ ఆలోచనతో చేస్తారో అదే జరుగుతుందనమాట. నెగిటివ్తో చేశారంటే ఆ నెగిటివే జరుగుతుంది. అందువల్ల ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత మంచి పాజిటివ్ ఆలోచనతో మీరు ఈ పని చేయండి. పాజిటివ్ ఆలోచనతోనే మీ మనసు నింపేయండి. 4-5 నిమిషాల్లో మీరు ఓర్పుగా టైం తీసుకుని చేయండి. తర్వాత మీరు కుండి నుంచి తీసేసిన ఆ మొక్కను ఆ కుండీలో మళ్ళీ పెట్టేయండి. ముందుగా ఆ మొక్క పెట్టే వరకు కూడా ఎరుపు రంగు కొవ్వొత్తి వెలుగుతూనే ఉండాలి. మీరు మొక్క పెట్టిన తర్వాత ఆ సెల్ ఆ కుండీకి చెప్పాలన్నమాట. ఆ కుండీలో ఎరుపు రంగు దారంతో చుట్టిన ఫోటో పెట్టారు కదా, ఆ దారం అంతా కూడా ఫోటో అంతా కూడా చుట్టక్కర్లేదు. దారంతో ఒక ముడి వేస్తే సరిపోతుంది. ఆ ఫోటోని కుండీలో అడుగుని పెట్టండి. దానిపైన మీరు తీసేసిన మొక్కను మళ్ళీ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఈ స్పెల్ చెప్పండి అనమాట. అదేంటంటే, మై పర్సన్ మైండ్ బీ ఫర్ ఎవర్, మే అవర్ లవ్ బీ లైక్ దిస్ ప్లాంట్. మరొకసారి చెప్తాను చూడండి. మై పర్సన్ మైండ్ బీ ఫర్ ఎవర్, మై అవర్ లవ్ బీ లైక్ దిస్ ప్లాంట్.
ఇలా మీరు 3 సార్లు చెప్పండి. మొక్క వేసిన తర్వాత అంటే మామూలు మొక్క అయితే బయట ఉంచండి. ఇండోర్ ప్లాంట్ అయితే ఇంట్లో కూడా మీరు ఈ మొక్కను ఉంచుకోవచ్చు. మీరు దానికి సరిపడా నీటిని పోస్తూ ఉండండి. ఈ పరిహారం అనేది రాత్రి 9 గంటల వరకు ఈ పని అంటే రాత్రి 9 గంటల తర్వాత మీరు ఈ పని చేయాలి. ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల తర్వాత మీరు ఈ స్పెల్ చెప్పండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి 3 రోజుల వరకు చేయండి. ఈ స్పెల్ చేసినంతసేపు రెడ్ కలర్ క్యాండిల్ని వెలిగించండి. అలా మీరు చేసినంతసేపు వెలగనివ్వండి. మీరు స్పెల్ చెప్పడం అయిపోయాక క్యాండిల్ని ఆర్పివచ్చు. 3 రోజు మొత్తం అంతా కూడా క్యాండిల్ అయ్యేంత వరకు వెలగనివ్వండి. మిగిలిన మైనాన్ని కూడా ఆ మొక్క యొక్క కుండీలోనే వేసేయండి. అంటే మీకు 10 రోజుల్లో ఇలా చేస్తే 20 రోజుల్లో మీ రిలేషన్షిప్లో ప్రేమ రావడానికి మీరే గమనిస్తారు. మంచి పాజిటివ్ థింకింగ్తో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.